పేద ప్రజల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ రేట్ల స్టాల్ ను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం కందిపప్పు, బియ్యం ధరలను పేద ప్రజల కోసం తగ్గించి అమ్మాలని ఆదేశించడంతో ఈ మేరకు అధికారులు ఆలగడ్డలో కూడా ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల పక్షపాతి అని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించడం, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కార్యక్రమాలు ఏ రోజు కూడా చేపట్టలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నజీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు, మార్కెట్ యార్డ్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నిర్వాహకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు మేము మంచి నిర్ణయం తీసుకున్నాము, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ధరలు పెంచుకుంటూ పోయి అసలు సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉండాలన్నా ఏ విధంగా ఇబ్బందికరంగా ఉండేదనేది కూడా గత 5 సంవత్సరాల్లో కూడా మనం చూడడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఒక్కసారి కూడా ప్రజలు పడే ఇబ్బందులు కూర్చొని మాట్లాడి సరుకుల రేట్లు ఎట్లా తగ్గించాలా, ఈరోజు అటువంటి ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంట్లో నా వాళ్ళు నాకు నేను తిండి తింటున్నానా లేదని ఆలోచించుకున్నారే తప్ప సామాన్య ప్రజలు పేదవాళ్ళు వాళ్ళ ఇళ్లలో పరిస్థితి ఏంటనేది ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూసి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిపాలన కదా మేము కావాలని అనుకుంది అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వము మేము తీసుకోబోయే నిర్ణయాలకి ప్రజలు జీవితాలు బాగుపడతాయని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా కూడా ఏదైతే సరుకుల రేట్లు పెరిగిపోయినాయో ఆ భారం నుంచి ప్రజల్ని తప్పించడానికే